ఏంటి మమ్మీ డాడీకి ఏమైంది? ఒక 3 days బ్యాక్ ఒకటి తిన్నారా, అది తిన్నప్పటి నుంచి డాడీ ఇలా అయిపోయారు. గజ్జ కళ్ళు మన్నదో గుండె జల్లు మన్నదో. త్వరగా తింటు శరత్. గజ్జ కళ్ళు మన్నదో గుండె జల్లు మన్నదో. ఈ ప్లేట్ ఎవరికి పెట్టారు? అబ్బా సాయిరామ్. ఎవరికి పెట్టారు ఈ ప్లేటు? ఆరాధ్య పెట్టుకో, నువ్వు తిను. నేను ఆరాధ్య ఏంటి శరత్, నా పేరు నిషా. నువ్వు నా ఆరాధ్య? ఆరాధ్యవు నువ్వు? నిషా అంటావేంటి? నిషా ఎవరు? ఆరాధ్య, నేను చేస్తాను, వదిలేసి లీవ్ ఇట్. నేను ఉంటాను, కూర్చో వెళ్ళి. అది కొత్త సినిమా ఇది వచ్చింది చూడు, బాగుంది. నేను చూస్తాను రా, నువ్వు వెళ్ళు. టీ ఏం పెట్టినా? ఆరాధ్య, నేను మడత పెడతాను రా, వదిలేసి, నాకు వదిలేసి. నేను మడత పెడతాను, రెస్ట్ తీసుకోగో. మధ్యాహ్నంకి ఏం వంటను? నువ్వు తెలగ నాకు ఆఫీస్ సెలవే. క్యారెట్ ఫ్రై, మంచి మిరియాల రసం చేస్తాను, నీకు ఇష్టం కదా. ఆరాధ్య, టీ తీసుకో, టీ తీసుకో. వాషింగ్ మిషన్ బట్టలు వేసేస్తాను, అవి ఆరబెట్టేస్తాను. నువ్వు టీ తాగి రెస్ట్ తీసుకో. ఏంటమ్మా ఫేస్ అలా పెట్టావు? డాడీ ఓవర్ యాక్షన్ చూస్తున్నావు నువ్వు పొద్దున్న నుంచి. యా, డాడీ నీకు హెల్ప్ చేస్తారు కదా, మంచిదే కదా. నీ మొహమే, నాకు కాదు ఆరాధ్యకి హెల్ప్ చేస్తున్నారు. ఓ అదా నీ ప్రాబ్లం? నాకు ఏ రోజు సాయం చేయలేదురా ఇంతవరకు, నువ్వు పెళ్ళైనప్పటి నుంచి. నువ్వు సాయం కాదు అసలు, ఎప్పుడు పట్టించుకోలేదు కూడాను. ఇప్పుడు ఆరాధ్య ఆరాధ్య అని కొంగు పట్టుకొని తిరుగుతున్నావు. ఏదో ఒకటిలే మమ్మీ, ఎవరి పేరు అయితే ఏంటి, నీకే కదా ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తున్నారు. నీ క్లాస్లో నచ్చని పేరు ఒకటి చెప్పరా. శ్రేయ. నేను శ్రేయా శ్రేయా అని పిలిస్తే నచ్చుతుందా నీకు? బా, నన్ను ఇన్వాల్వ్ చేయక మమ్మీ, నీకు యష్ గాడే కరెక్ట్ అని పిలుచుకో. యష్! ఏంటి మమ్మీ? మీ డాడీని చూడరా, ఏం చేస్తున్నారు? ఏం చేశారు? చూడు, పొద్దున్న నుంచి నాకు హెల్ప్ చేసి వెళ్ళిపోతున్నారు. మమ్మీ నీ పేరు మార్చేసుకో మమ్మీ, ఆరాధ్య, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. రే, నువ్వు బూమ్రా అని పేరు మార్చుకుంటే బూమ్రా అయిపోతావరా, బౌలర్ అయిపోతావా? కానీ నువ్వు ఆరాధ్య అవుతావు కదా మమ్మీ. నీకు దండంరా బాబు. హర్షిక, నేను డాడీకి మొత్తం అంతా చెప్పేస్తాను ఏం జరిగిందో. అదేంటమ్మా, డాడీకి నిజం తెలిసిపోతే ఫుల్ పిచ్చెక్కిపోతారు కదా మమ్మీ. పిచ్చి కాదురా, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అన్నారా మమ్మీ. కానీ చెప్పకపోతే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టున్నాను రా, చెప్పేస్తున్నాను నేను ఇంకా. చెప్పే మమ్మీ, మెంటల్ అసలు కాల్ చేస్తాను. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. శరత్, చెప్పారాధ్య, కాఫీ ఏం పెట్టినా మళ్ళీ? మాట్లాడదామని వచ్చా. అయితే మరి ఏం కావాలి చెప్పురా, చేస్తాను. ఇట్స్ ఓకే. బాబా శరత్, నేను నీతో మాట్లాడాలి శరత్. కొంచెం సేపు ఆగు, నీకోసమే ఒక సర్ప్రైజ్ లవ్ లెటర్ రాస్తాను. ఎప్పుడు లవ్ లెటర్ రాయలేదు కదా నీకు. బా శరత్, ఒకసారి విను నా మాట, కొంచెం ఇంపార్టెంట్ అది. నువ్వు చెప్పారాధ్య, నువ్వు ఏం చెప్పినా నాకు అలా వినాలనిపిస్తూనే ఉంటుంది. నువ్వు మాట్లాడితేనే చాలు నాకు. నీకు ఈ మధ్య బుర్ర సరిగ్గా పని చేయట్లే శరత్. నువ్వు నా ఎదురుగా కూర్చుంటే నాకు ఎలా బుర్ర పని చేస్తుంది ఆరాధ్య? ఏంటి మమ్మీ ఎవడీడు? అరే బాబు, నన్ను చంపేస్తున్నావు నీ క్రింజ్ డైలాగ్స్ తోటి. ఎస్ ఆరాధ్య, నా ప్రేమ క్యారేజ్ లాంటిదే. ఒక కప్పులో నీ మీద ప్రేమ, ఇంకో కప్పులో నీ మీద గౌరవం, ఇంకో కప్పులో నీ మీద అభిమానం. అరే ఎన్ని కప్పులు ఉన్నారా బాబు ఆ క్యారేజ్లో? నేను క్యారేజ్ అనలేదు, క్రింజ్ అన్నాను. ఓ, ఇప్పుడు అలాగంటున్నారా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఏ బాబాయ్, నాకు మెంటలు వచ్చేస్తుంది శరత్. చూసావా, నా ప్రేమతో నీకు కూడా పిచ్చెక్కిపోతుంది. బాబు, నువ్వు అనుకుంటున్న పిచ్చి కాదు, ఇది పిచ్చి హాస్పిటల్ పిచ్చి. ఒక్క నిమిషం నేను చెప్పిన మాట వింటావా? చెప్పారాధ్య. నీకు కొన్ని రోజుల ముందు ఒక చికెన్ వండాను, ఫ్యూజ్ చికెన్, గుర్తుందా? అది తినిన తర్వాత నువ్వు మొత్తం మారిపోయావు.
అది జరిగింది శరత్. నేను ఊహించుకోవడం ఏంటి నిషా? నేను ఆరాధ్య నాతో మాట్లాడేది, ఆరాధ్య వచ్చి అక్కడ కూర్చుంది నాతో, ఇక్కడ కూర్చుంది ఆరాధ్య, నేను ఆరాధ్యతో కలిశాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంతా నీ ఊహ శరత్. మీకు ఎలా నమ్మించాలి? ఇప్పుడు నాకు కూడా నీలో ఆరాధ్య కనిపిస్తుంది. అదంతా నీ భ్రమ. ఆ చికెన్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఇదంతాను. నువ్వు కావాలంటే ఒకసారి సీసీటీవీ చూసుకో. నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు. నువ్వు చూడు కావాలంటే సీసీటీవీ. నేను చూస్తున్నాను కదా రోజు. నేను అమ్మాయిని ఊహించుకొని మాట్లాడుకుంటున్నా, నాకు కనిపిస్తున్నా. మీరేంటి నన్ను పిచ్చోడి కింద చిత్రీకరిస్తున్నారా? చిత్రీకరించి నా ఆస్తులన్నీ కొట్టిదామని చూస్తున్నారా మీరు? బా ఏ యాంగిల్లో తిప్పేస్తున్నావు శరత్ స్టోరీని. మరి లేకపోతే నన్ను పిచ్చోడిని అంటారేంటి మీరు అందరూ? నేను ఆరాధ్య అని చూశాను, ఆరాధ్యతో మాట్లాడుతున్నాను, నాకు ఆరాధ్య కనిపిస్తుంది. నేను ఎలాగ ఆరాధ్య అయ్యాను? నేను చెప్పు. నీకు అంత పిచ్చి ప్రేమ ఉంటే నాలో ఎలా చూసుకుంటున్నావు నువ్వు? లేదు నిషా, నా ఆరాధ్య నా దగ్గర ఉంది. మీరెవరు వేరు చేయలేరు నన్ను ఆరాధ్య నుంచి. నీకు ఎలా చెప్పాలిరా బాబు, నాకు అర్థం కావట్లేదు అసలు. మీకే పిచ్చెక్కింది, మీ అందరికీ పిచ్చెక్కింది. నేను బాగానే ఉన్నాను. బా శరత్, నీకు హెల్ప్ చేయడానికే శరత్ నేను ఆలోచిస్తున్నాను. ఓకే సరే, నువ్వు ఆరాధ్యం చూశాను అంటున్నావు కదా, ఎవరినో మాంత్రికుని పిలిస్తే మనకేమైనా సొల్యూషన్ ఇస్తారు కదా. దెయ్యాలు పట్టినోడినా? బా అలాగ అనలేదు నేను. అంటే వాళ్ళు కొంచెం ఏవో శక్తులు ఉంటాయి కదా, వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారేమో. నీకు ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే చూడొచ్చు కదా. నా ప్రేమ అంతా బుగ్గిపాలు అయిపోయింది. నా ప్రేమ నన్ను పిచ్చోని చేసేసింది. ప్లీజ్ శరత్ అలా మాట్లాడుకో. నీ ఇష్టం నిషా, ఎవరిని పిలుస్తావు పిలు. శరత్ శరత్ అలా ఉండకు శరత్. శరత్ ఏంటి? ఎవరు దొరికారా? లేదు, ఎవరు దొరకలేదు నాకు. ఒకసారి సత్యకి ఫోన్ చేయొచ్చు కదా. మొన్న వాళ్ళ ఏరియాలో వాళ్ళ అపార్ట్మెంట్లో ఎవరికో సమ్ ప్రాబ్లం అయితే ఎవరో ఈ మాంత్రికుని ఏమన్నా పిలిపించారు వాళ్ళు. అవునా? మాట్లాడతా. హలో సత్య, శరత్ చెప్పాడు మీకు ఎవరో మాంత్రికుడు తెలుసని. కింద సైడ్ ఏదో అపార్ట్మెంట్లో ప్రాబ్లం అయితే సార్ట్అవుట్ చేశారంట కదా. అవునా? అబ్బో, ఓహో. నాకు అతను నంబర్ ఇవ్వ అయితే నేను ఫోన్ చేసి మాట్లాడతా. తర్వాత ఇప్పుడే సత్యతో మాట్లాడాను శరత్. వాళ్ళ అపార్ట్మెంట్లో కాదంట, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్లో అయిందంట ఇష్యూ. అక్కడ ఆత్మని బంధించి చెట్టుకు మేక్ కోట్స్ పెట్టారంట. ఫోన్ చేసి పిలుస్తాను రేపు రమ్మని చెప్పి. సమస్య ఉంది. నువ్వు కట్టుకున్నోడితోటే సమస్య ఉంది తల్లి. ఏం జరిగింది? ఇది జరిగింది. సో మీరే సమస్యకు పరిష్కారం చూడాలి గురుగారు. ఎన్నో దెయ్యాలు చూశాను కానీ చికెన్ కోసం వచ్చి ఇక్కడే టెస్ట్ వేసిన దెయ్యాన్ని ఇంతవరకు చూడలా నేను. మా ఆవిడ వంట మహిమ గురువు గారు. మీ ఆవిడ వంట మహిమ, నీ ఒంటి మహిమ నాకు అర్థమవుతుంది కొంతసేపట్లో. ఇన్నాళ్ళు నువ్వు ఇప్పుడు ఫ్యూజ్ చికెన్ వండలేదు కదా నిషా. దెబ్బకి అందరికీ ఫ్యూజ్ ఎగిరిపోయాయి కదా. అసలు ఎందుకు గురువు గారు, ఎందుకు మా జోలికి ఎందుకు వచ్చింది, మా ఇంటికి ఎందుకు వచ్చింది తను? అసలు నన్ను ఎందుకు పట్టుకుంది? నువ్వు చేసిన చికెన్ కర్రీ దెయ్యాలకు నచ్చే చికెన్ కర్రీ తల్లి. ఒక దెయ్యం దానికి అట్రాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఆయనలో ఉన్న బలహీనతని గమనించి ఇక్కడే టెస్ట్ వేసింది. మీ ఆయన బలహీనత తీరని కోరిక ఒకటి. ఒకటి కాదు గురువు గారు, చాలా ఉన్నాయి మనకి. నువ్వు అనుకునే కోరికలు కావేవి. ఏంటి గురుగారు అంత పెద్ద కోరిక? మీరు సరిగా ఆలోచిస్తే మీకు తెలుసా కోరిక. ఒక్క నిమిషం.
తేడా ఉందిరా అబ్బాయి నీలో. నీకు ఏదో కోరిక ఉండిపోయింది. చాలా ఉన్నాయి గురుగారు. మీ ఆయనకి తీరని కోరిక మీ ఆయన ఒక్కడదే కాదమ్మా, ప్రతి భర్త ఇదే కోరుకుంటాడు. ప్రేమ, ఆప్యాయత, అభిమానం, అనురాగం అర్థం చేసుకోవడం, ఇవే తల్లి. గురుగారికి అన్నీ తెలుసు. మీకు పెళ్ళేం లేదు. అసందర్భం. సినిమాల్లో భార్య ఎలా ఉంటదమ్మా భర్తతో, అదే కోరుకుంటున్నారు వీళ్ళు. మీరు అది చూపించకపోవడం వల్ల ఈ ఆరాధ్య దాన్ని అలుసుగా తీసుకొని మీ ఆయనకి దగ్గర అవుతుంది. ఇదా స్వామి ప్రాబ్లం? నాకు తెలియలేదు. అంటే నాకు తెలియకుండా నాలోన ఈ ఆవేదన నన్ను వెంటాడుతుంది. ఆరాధ్య వల్ల నాకు తెలిసొచ్చింది. చాలా థ్యాంక్స్ గురువు గారు. గురువుగారు అలా ఉంటే మరి ఆరాధ్య వెళ్ళిపోతుందా? వెళ్ళిపోద్ది తల్లి. సరే గురువుగారు, అలా ఉండడానికి ప్రయత్నిస్తానండి. నీకు అందుకే ఎప్పుడు చెప్తాను నిషా, మంచిగా ఉండు, హస్బెండ్ ప్రేమించు, ప్రేమగా ఉండు అని. అసలు పట్టించుకోవు. ఆ అవకాశం దొరికితే నోసం పడిపోతావు చూసావు. అందుకు ఇప్పుడు ఆ దెయ్యాలు నువ్వు ఇచ్చావు చోటు మన ఇంట్లో. అదే నువ్వు నన్ను ప్రేమగా చూసుకుని బాధలే వచ్చావు కాదు కదా మనకి. నువ్వు కూడా పిచ్చి వేషాలు వేయకుండా ఉంటే నేను కూడా నిర్ణయం చూపిస్తాను సార్. నాకేమైతే నువ్వు అలాగే చెయ్యి. ఆరాధ్య ఇక్కడే ఉంటుంది, నేను ఆరాధ్య హాయిగా ఉంటాను. ఒక్క నిమిషం ఏంటి ఆశీర్వదించండి. ఎందుకు ఆరాధ్య ఇవన్నీ? శరత్, సారీ నిషా, నిషా. శరత్. యా నిషా. హాయ్. అంత చెమటలు పట్టేశారు మీరు. ఏంటి ఆరాధ్య? శరత్, ఏం తింటావు, ఎంత అవుతావు, ఏం చేయను? కాలు బాగా నొప్పి పెట్టేస్తున్నాయి నిషా. టీ పెట్టినా? ఏమైనా సూప్ చేయొచ్చు కదా. ఇదిగో సూప్. ఏంటి ఆరాధ్య, తాగిపించవచ్చు కదా. నేను నిషాని శరత్. అదే నాకు ఇలాగా ఆరాధ్య అని వచ్చేస్తుంది. బాగా వేడిగా ఉంది, కొంచెం ఉప్పు ఉప్పు చేయి. అంత వేడిగా ఎలా తాగుతాను? సూప్ వేడిగానే ఉంటుంది కదా శరత్. బాగా వేడిగా ఉంది. నిషా, నీకే చేస్తున్నాను స్నాక్స్, ఆకలేస్తున్నాను కదా. నాకు నిన్ను చూస్తే బాధేస్తుంది నిషా. నువ్వు ఇంత నన్ను పాపం ఇంత ప్రేమగా చూస్తున్నా సరే నాకు నీలో ఆరాధ్య కనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ యూ నిషా. గురువుగారు అసలు ఏ మార్పు లేదండి, అలాగే ఉన్నారు. రేపు మళ్ళీ రారా? గురువుగారికి నమస్కారం. ఏం తల్లి మళ్ళీ పిలిచావు? ఇది నా మాట అన్నారు, ఇక్కడే మాట వినట్లేదు. గురువుగారు బట్టలేం వేసుకోరా మీరు పైన? అధిక ప్రసంగం, ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే వేరేగా అనుకోకండి గురువుగారు, ఇంట్లో లేడీస్ ఉన్నారు కదా. నా గురించా ఆరాధ్య గురించా? అదే ఆరాధ్య భయపడుతుంది గురువుగారు మీ బాడీ గట్ట చూసి. వేరేగా అనుకోకండి గురువుగారు. నాకు అర్థమవుతుంది తల్లి. నేను అనుకున్నది ఒక్కటే సమస్య కాదు, ఇంకా పెద్ద సమస్య ఏదో ఉంది. ఏంటి గురువుగారు? ఇతనిలోనే ఏదో తేడా ఉంది తల్లి. ఇతనే తేడా గురువుగారు, అందుకే కదా ఈ బాధలన్నీ. అర్థమవుతుంది తల్లి. తేడా అంటే ఏంటి? నువ్వు మీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఇంతకంటే పెద్ద సమస్య ఏముంది గురువుగారు? చెప్తాను తల్లి. స్వామి తెగిపోతుంది, జాగ్రత్త. నువ్వు ఆపు శరత్. ఇతని ఆలోచనలో తేడా ఉంది తల్లి. ఇతనికి ఎక్కడో దేశం విడిచి వెళ్లాలన్న ఒక కోరిక ఇతనిలో బలంగా ఉంది. ఏం మాట్లాడుతున్నారు గురుగారు? దేని గురించి గురుగారు? చాలా పెద్ద కోరికే ఉంది, అది నానా ప్రయత్నాలు చేసి విఫలమై ఇంట్లో కూర్చున్నారు మన ఎత్తి మీద. బ్యాంకాక్ వెళ్ళడం కోసం చెయ్యని ప్రయత్నం లేదు స్వామి. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? చెప్పు. ఇప్పుడు అవేం కోరికలు లేవు స్వామి. ఇప్పుడు ఏం నాకు వెళ్ళాలని లేదు. అప్పుడు ఆరాధ్యతోనే ఇక్కడ హాయిగా ఉన్నాను. నాకు అలాంటి కోరికలు ఏం లేవు ఇప్పుడు. నీకు కాదురా, నీకు కావాల్సింది ఇక్కడ బాగానే సెట్ చేసుకున్నావు. నీ అంతరాత్మ ఒకటి ఉంది, అది అడుగుతుంది నువ్వు బ్యాంకాక్ వెళ్ళాలని. నేను అంతరాత్మకు చెప్పుకుంటాను గురువు గారు, పర్వాలేదు, నేను మాట్లాడతాను అంతరాత్మతో. నువ్వు చెప్తే వినదురా అది.
నువ్వు బ్యాంకాక్ పంపిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. పంపించేస్తాను గురువుగారు. నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళు? వెళ్తానంతకాలం పంపించలేదు గురువు గారు. ఇప్పుడు వెళ్ళాల్సిందే శరత్. ఇప్పుడు నుంచి వెళ్ళమంటుంది. మాకు వైజాగ్ నుంచి ఫ్లైట్ కూడా లేదు గురువు గారు బ్యాంకాక్ పర్లేదు, కి. ఖర్చు ఎక్కువైనా పంపిస్తాను. నా వల్ల కాదు ఆరాధ్యత పడ్డావు. నాకైతే నా మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకుంటుంది శరత్? హాయిగా ఉన్నావు కదా, ఇద్దరు పిల్లలు ముద్దులు పోలీస్ లాగా. జాగ్రత్త తల్లి, నాటకాలు బాగా ఆడుతున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా పంపించు అతన్ని బ్యాంకాక్. థ్యాంక్ యూ గురువు గారు. గురువు గారు మళ్ళీ వచ్చినప్పుడు కొంచెం షర్ట్ వేసుకొని రండి గురువు గారు. ఎరా, నాలో కూడా ఆరాధ్యం చూస్తున్నావా ఏంటి? దాని బదులు చచ్చిపోతాను గురువు గారు. బలవంతంగా పంపిస్తున్నాను నిషా. మరి ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదా శరత్. అన్నీ ఉన్నాయా? అయ్యో, అస్సలు నాకు ఇంట్రెస్ట్ లేదు తెలుసు వెళ్ళడానికి. అబ్బా వెళ్ళొచ్చేసి అదేదో అయిపోతుంది కదా, నీ కోరికలేవో తీరిపోతుంది. నాకేం లేవు నిషా అలా కోరికలు. అప్పుడు ఎప్పుడు వెళ్ళాలనుకున్నాను. అంతరాత్మలో ఉండిపోయింది ఆ కోరికని. వెళ్తానంతకాలం పంపించలేదు. ఇప్పుడు వెళ్ళం అంటే వెళ్ళమంటున్నావు. అసలు అర్థమో తెలుసా, చిరాకు పెట్టేస్తావు. హ్యాపీగా వెళ్ళొచ్చే శరత్. అంతవరకు నా మనసు అయితే సెట్ అవ్వదు. ల్యాప్టాప్ పెట్టుకున్నావా? ల్యాప్టాప్ మర్చిపోయినా బాబు, తెచ్చివా? చెక్ ఇన్ చేసుకున్నావా అసలు? ఏం నువ్వు ఏం ల్యాప్టాప్ మర్చిపోయావంటే ఎప్పుడు లేంది? నాకు అసలు ఫస్ట్ నాకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు. నువ్వు వెంచి తగ్గ ఫోర్స్ పెట్టేస్తున్నావు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అబ్బా నేను చెక్ ఇన్ చేయలేదు, టైం ఉందిలే పర్లేదు. ఇషా, సో సుష్మిత వాళ్ళ ఇంటికి వెళ్తే తాయి బాట్స్ ఇస్తారు, పట్టుకొచ్చివా? వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళ ఆయన గిఫ్ట్ లో కలిసాడే. ఆ, బాట్స్ ఉన్నాయి శరత్, కావాలంటే తీసుకోండి అన్నాడు. థాయిలాండ్ వెళ్తున్నానని చెప్తే ఓకే తెచ్చేసి ఏం కలిసి వచ్చినా కలిసి వస్తుంది కదా. ఓకే తెచ్చేస్తా. చెక్ ఇన్ అయిపో, మర్చిపోకు. హలో హాయ్. సుష్మిత బాట్స్ ఇచ్చివా? శరత్కి లేట్ అవుతుంది. ఓకే తెచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఏ బాబు, ఏమైంది నిషా? ఒక్క నిమిషం. హలో, మిమ్మల్ని ఎప్పుడో చూశాను. మీరు మీరు గురుగారే కదా? ఏమైంది నిషా? ఇప్పుడు మా ఇంటికి మొన్న గురుగారు గెటప్పుడు వచ్చారు. ఎవరు మీరు అసలు? మోరికి మాట్లాడండి. మీ డెలివరీ బాయ్ లేకపోతే నిజంగా దయ్యాలు ఒప్పించే గురుగారా? మాట్లాడవేంటి? పెద్ద ఫ్రాడ్ లాగా ఉన్నావు. అమ్మో, మా ఇంటికి వచ్చి ఏం పట్టుకెళ్ళిపోయావు మమ్మల్ని మోసం చేసి? ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీ ఇంట్లోనే ఉన్నాడు పెద్ద ఫ్రాడ్. అతని సంగతి చూసుకోండి. జాగ్రత్తగా రాని. నన్ను పంపించిందే మీ ఆయన ఫ్రెండ్ సత్య. ఏం అది మాట్లాడుతున్నావు? మీ ఆయన స్కెచ్ ఇది. ఏమైంది? ఏంటిదంతా? శరత్ నేను మెంట్లోకి ఇచ్చేస్తాను సుష్మిత. నిజమేనా? మళ్ళీ ఏదో బ్యాంకాక్ ప్లాన్ చేస్తాను. నాకు ఇప్పుడు బాట్స్ వద్ద ఏమవుతుంది, మీరు పట్టించుకోండి. బాట్స్ ఏవి లేవు, ఉన్నాయని చెప్పారు వాళ్ళు. నేను తీసుకోలేదు. ఎందుకు? నీకు వెళ్ళాలని లేదు కదా శరత్. అవును నిషా, వెళ్ళాలి. ఇప్పటికైనా సరే నువ్వు ఉండిపో అంటే హ్యాపీగా ఉండిపోతాను. అయితే ఉండిపో. నిజంగానా? ఆ, అదేంటది నిషా, టికెట్లు కొనేసుకున్నావు, పర్లేదు అన్ని బుక్ అయిపోయాయి, ఇప్పుడు ఉండిపో. పర్లేదు, నేను చెప్తున్నా కదా. వద్దులే శరత్, ఉండిపో. నేనే కదా బలవంతంగా పంపిస్తున్నాను. అస్సలు వెళ్ళాలని లేదు కదా. కరెక్టే. సో మానే. సడన్ గా పైకి వెళ్ళొచ్చి ఉండిపోమంటావేంటి? అంతా నీ ఇష్టమే నిషా. నువ్వు వెళ్ళంటే వెళ్ళిపోవాలి, ఉండంటే ఉండిపోవాలా? ఏంటి నీ చేతిలో నేను రోబోట్లా కనిపిస్తున్నానా? నాకు ఇండివిజువాలిటీ ఉంది, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. మరి ఆట వస్తువులాగా ఉన్నాను నీ చేతిలో నేను. నాకు చెప్పాను బ్యాంకాక్ ఇంట్రెస్ట్ లేదని, నువ్వే కదా బలవంతం పెట్టావు. మళ్ళీ ఇప్పుడు నుంచి ఆగిపో అంటున్నావు. నీకు ఇంట్రెస్ట్ లేదని ఆగిపోమంటున్నాను. నాకు అర్థం అవట్లేదు, సడన్ గా ఎలా మాట్లాడుతున్నావు ఏంటి? మీ గురువుగారితో మాట్లాడాను శరత్, వెళ్ళకపోయినా పర్లేదు అనేసారు, అందుకే మానే. ఎవరు? ఏ గురువు గారు? మొన్న మన ఇంటికి వచ్చారు. స్విగ్గీ ఇన్స్టామార్ట్లో డెలివరీ చేస్తూ ఉంటారు. ఇప్పుడే కలిసి వచ్చా సుష్మిత ఇంటి దగ్గర.
డెలివరీ చేయడానికి వచ్చారు ఇన్స్టామార్ట్. ఇంతకు మించి దిగజారు లేవు అనుకున్నప్పుడల్లా ఇంకా ఇంకా దిగజారిపోతున్నావు శరత్. ఆ బ్యాంకాక్కి వెళ్ళడానికి ఎన్ని ఎత్తులు మీ పై ఎత్తులు వేస్తున్నావు తెలుసా నువ్వు? అర్థం కావట్లేదు నువ్వు అసలు నాకు నాట్ ఈవెన్ ట్రై చేయడానికి కూడా భయం వేస్తుంది నేను అర్థం చేసుకోవడానికి. తర్వాత నిజంగా ఆలోచిస్తుంటే ఒళ్ళంతా జలదరించిపోతుంది తెలుసా. సో దీన్ని బట్టి ఫ్యూజ్ చికెన్ అంతా కూడా డ్రామా అయినా నేనేమో పాప నా వల్ల నువ్వు ఇలా అయిపోయావని చెప్పి నేను బాధపడిపోతున్నాను. పిల్లల్ని అంత ఎడుతున్నారు, నన్ను ఇంక వండొద్దు అనేస్తున్నారు. ఏంటి మొత్తం అంతా డ్రామా అయినా శరత్? మరి చెప్పు ఏంటి నిజం, ఏంటి డ్రామా? దానికన్నా ఆన్సర్ చెప్పలేదు లేదు తంతాను చెప్పు ఆన్సరు చెప్పురావి సమాధానం చెప్పు. మరి నువ్వేం చేసావు ఏంటన్నది ఎవరేం చేశారు నుంచి మాట్లాడుతానే కదా ఎవరికైనా న్యాయం తెలిసేది. చెప్పు శరత్, అలా కామ్గా ఉండకు. నువ్వు మొన్న చెప్పావు కదా నాకేం జరిగిందో అంతాను, అప్పుడు దీన్ని వాడుకొని బ్యాంకాక్ వెళ్ళిపోవచ్చు కదా అని ఐడియా వచ్చింది. నా వల్ల ఇలా జరిగిందని చెప్పాను, సో దాన్ని వాడుకుంటున్నావు. చీ శరత్, అసహ్యం వేస్తాను నేను చూస్తుంటే. వెళ్ళు, బ్యాంకాక్ వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు వెళ్ళిచావు. సిగ్గులేదు శరత్ నీకు. ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అదేంటి నువ్వు వెళ్ళిపోమన్నావు కదా బ్యాంకాక్. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా దిక్కుమాలి బ్యాంకాక్కి? అదే లోపలికి శరత్, చెప్తుంటే వినట్లేదు నువ్వు అసలు.